యో హాయ్ మా బ్రోస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ది అన్నోన్ థియరీ. సో గైస్, ఇప్పుడు మనం ఈ వీడియోలో టీటీడీలో ఉన్న టెంపుల్, తిరుమలలో ఉన్న టెంపుల్కి ఎగ్జాక్ట్ రెప్లికా సేమ్ టెంపుల్ ఆర్గనైజ్డ్ బై టీటీడీ. అండ్ మోర్ ఓవర్ మనకు టీటీడీలో ఏ అయితే స్వామికి జరుగుతున్న పూజలు ఇవన్నీ ఎస్వీబీసీ ఛానల్లో టెలికాస్ట్ అవుతాయో అవన్నీ ఈ టెంపుల్ నుంచే జరుగుతూ ఉంటాయి. సో మనం ఇప్పుడైతే స్వామివారి నమూనా ఆలయానికి వచ్చాం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక. గైస్, ఈ టెంపుల్ అలిపిరి స్టెప్స్ మార్గం ఉంటుంది కదా, అక్కడ నుంచి ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ అక్కడ ఎవరిని అడిగినా చెప్తారు. నేను కూడా కింద డిస్క్రిప్షన్లో లొకేషన్ షేర్ చేస్తాను. డెఫినెట్లీ విజిట్ అవ్వండి, ఎందుకంటే మనం పైన స్వామివారిని ఇంత దగ్గరికి వెళ్ళి చూడలేము. అండ్ ఆ వైబ్స్ అయితే తీసుకురాదు, కానీ జస్ట్ ఫీల్ అవ్వచ్చు. అంటే లోపల ఏమేమి ఉన్నాయి అనేవి మనకు కొంచెం క్లియర్గా కనబడుతుంది. ఇక్కడ మెన్షన్ చేస్తున్నా చూడండి, మార్నింగ్ 7 నుంచి 10 వరకు, అండ్ అలాగే ఈవినింగ్ పూట 5 నుంచి 7 వరకు. సో ఇక్కడ లోపలికి వెళ్దాం. సో ఇది షెడ్ కనిపిస్తుంది కదా, దీని లోపటే మనకు సో రెప్లికా అంటే ఇంక ఎగ్జాక్ట్ కార్బన్ కాపీ. అక్కడ ఎలా అయితే ఉంటుందో సేమ్ ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. అండ్ మరోవర్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది శివాలయం. ఫస్ట్ అయితే శివాని దర్శనం చేసుకొని తర్వాత అక్కడికి వద్దాం. గైస్, ఇదైతే శివ టెంపుల్. లోపల శివలింగం ఉంది. వావ్, చాలా పెద్దది అండ్ చాలా బాగుంది. ఫస్ట్ అయితే మనం విభూది పెట్టుకుందాం. విభూది పెట్టుకోగానే ఏదో డివైన్ ఫీల్ వస్తుంది అనమాట. సో నేను విభూది పెట్టుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. సో మనం ఒకసారి శివలింగం చూద్దాం. సో గైస్, ఇదే ఆ శివలింగం. ఎంత బాగుంది చూసారా స్వామివారు. ఒక ప్రదక్షిణ చూద్దాం. హర హర్ మహాదేవ్ శంభో శంకర్. సో గైస్, ఇప్పుడే మనం శివుని దర్శనం అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి దర్శనం కూడా వెళ్ళబోతున్నాము. సో లోపలికి వెళ్ళి చూద్దాం. నాకు తెలియదు కెమెరా ఎంట్రీ ఇస్తారా ఇవ్వరా అని, లోపలికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది. సో పదండి. అండ్ ప్లేస్ మాత్రం చాలా క్వైట్గా ఉంది, చాలా చాలా నిశ్శబ్దంగా ఉంది ప్లేస్. అంటే నా ఎండ కొంచెం హెవీగా ఉంది, అంటే మార్నింగ్ నుంచి తిరుగుతూనే ఉండే. సో ఫేస్ అంతా ఇలా అయిపోయింది. గైస్, ఇక్కడ కనబడుతుంది కదా, యాజ్ ఇట్ ఈస్ మనకి పైన టెంపుల్ ఎలా ఉందో అలాగే ఉంటుంది. గేట్స్ అండ్ లోపల మొత్తం బంగారు వాకిలి సెటప్ అనమాట యాక్చువల్లీ ఇక్కడ. సో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక గోవింద స్వామివారు మాత్రం చాలా మంచిగా ఉన్నారు. పైన ఎలా ఉన్నారు, యాస్టీస్ ఉన్నారు. ఆ ఎక్స్పీరియన్స్ మాత్రం మీరు ఇక్కడికి వచ్చి చూడాలి. నేను ఎందుకంటే ఇక్కడికి వచ్చి చూడాలి అనేది, మనం గర్భగుడి లోపల కొన్ని బేరాలు ఉంటాయి కదా, అన్నీ కూడా లోపల చాలా మంచిగా ఉన్నాయి. సో యూ గైస్ ఒక్కసారి విజిట్ అవ్వండి. నేనైతే లొకేషన్ కింద డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను. స్వామివారి కాళ్ళ దగ్గర ఉన్న తులసిమాల వేశారు. సో ఇంతకు మించి అదృష్టం ఇంకేం ఉండదని చెప్పి సో దాన్ని తీసుకోవడం జరిగింది. సో ఓకే గైస్, నేనైతే ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. సో బాయ్ ఫర్ నౌ. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. తిరుపతి వస్తే డెఫినెట్లీ ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో పిన్ చేసి ఉంటాను లొకేషన్, విజిట్ అవ్వండి.